బీసీ రిజర్వేషన్ల పైన బీజేపీ ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయలేదు. మనతో కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు. నిన్న దాదాపు 72 మంది ఎంపీలు అవుతూ వివిధ పార్టీలందరూ కూడా వాళ్ళ మద్దతు తెలియజేశారు. ఎందుకు బీసీ రిజర్వేషన్లో బీజేపీ సైలెంట్గా ఉంది? బీజేపీ సైలెంట్ ఉందని ఎవరన్నారు? రాష్ట్ర అధ్యక్షుడు ఆల్రెడీ అందరికన్నా ముందే అనౌన్స్ చేసిండు, మా పార్టీ ద్వారా మేము సపోర్ట్ చేస్తున్నామని. రాష్ట్ర అధ్యక్షుడు చెప్పింది అందరూ ఫాలో అవుతారు. అక్కడ ఎవరు కూడా ఆపోజ్ చేయలేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కోర్టుకు బీసీ రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళు ఇంప్లీట్ అయినటువంటి అన్ని పార్టీలు అంతకుముందు ఎందుకు మొదలు పెట్టలేరు? మొదలు పెట్టాలి కదా. ఇది గమనించాలి అందరూ కూడా. కోర్టుకు వచ్చినంత మాత్రాన సత్యపూసలు వీరందరూ చాలా నిజాయితీ పరులు అనుకుంటే వీళ్ళంతా అవకాశవాదులని నేను చెప్తున్నాను. నిజాయితీగా పనిచేసేది ఉంటే నిజాయితీగా మాట్లాడచ్చు. బీసీలకు వ్యతిరేకం కాదు. ఎస్సీ ఎస్టీ బీసీకి ఎట్లా రిజర్వేషన్ ఉందో ఓసీకి కూడా అట్లనే రిజర్వేషన్ ఆ పర్సంటేజ్ ప్రకారం ఇచ్చేసి జనరల్ సీట్లో అందరూ పోటీ చేయొచ్చు. ఏముంది, ఇక గొడవే లేదు కదా. ఓసీకి కూడా రిజర్వేషన్ పెట్టేస్తే అయిపోతుంది. ఒకప్పుడు పెత్తందారులు ఉండే, భూస్వాములు ఉండే, పటేన్లు ఉండే, పట్వారీలు ఉండే, 100 ఎకర ఆసాములు ఉండే, వాళ్ళందరూ తాత ముత్తాతల నుంచి వాళ్ళు నడుపుకుంటూ వచ్చిండే. కాబట్టి ఆ టైంలో బడుగు బలైన వర్గాలు ఉన్నారు, వృత్తి పని చేసుకుంటున్నారు, కూళ్ళు చేసుకొని బతుకుతారు. ఇటువంటి వాళ్లకు రిజర్వేషన్స్ ఉంటే రేపొద్దున రాజకీయ వ్యాపార రంగంలో అన్నిట్లో కూడా వాళ్ళు పైకి వస్తారు. ఉద్యోగ రంగంలో కూడా ఉద్యోగాలు వస్తాయి. చదువుకుంటే చదువుకుంటారు. రిజర్వేషన్ వల్ల చదువులు వస్తాయని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీలకు అప్పుడు రిజర్వేషన్ పెట్టారు. వస్తున్నటువంటి ఈ 70 సంవత్సరాల్లో మారిన మార్పుల వల్ల పెత్తందరి వ్యవస్థ అయింది. భూస్వాములు వేరు, అందరు వేరు. వెల్మలల్లో లేనివాడు కూలి పోయేవాడు ఉన్నాడు. ఫార్వర్డ్ క్లాస్లో ముస్లిమ్స్ ఉన్నోళ్ళు ఇవాళ పండ్ల బండ్లు అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. కోమట్లు ఇవాళ పోయి బజ్జీలు వేసుకుంటూ రోడ్డు మీద బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే బ్రాహ్మణులు ఇప్పటికీ గుళ్ళలో పూజ తప్పితే అది చేయకపోతే బతకలేని వారు ఉన్నారు. అలాగే రెడ్డిలలో కూడా వ్యవసాయం చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం ఇచ్చి తర్వాత మీరు ఖచ్చితంగా జనరల్ సీట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ పోటీ చేయొచ్చు. తప్పేం లేదే. బీసీకి ఇవ్వచ్చు, అలాగే ఓసీకి కూడా ఇవ్వమని డిమాండ్. బీసీ రిజర్వేషన్ అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి ఓసీ రిజర్వేషన్ అంటారా మీరు? బీసీ నేను యాదృచ్ఛిక పరిస్థితి చెప్పిన, మీకు స్పైసీ కావాలా క్రిస్పీ కావాలంటే ఇంకొకరు మాట్లాడతారు, కానీ నేను అట్లా టెంప్ట్ అయి మాట్లాడేవాడిని కాదు. మనుషులందరూ ఒకటే, అవసరాలను బట్టి అక్కడ పనులు జరగాలి, నిజాయితీగా ఉండాలి. వారికి కావలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాదు, వారికి కావలసిన నిజమైన అవసరాలని గుర్తించాలి. అది చేయకుండా రాజకీయం చేస్తూ కులాలను మతాలను విడదీస్తూ ఇవాళ అన్ని వర్గాలుగా చేసి మాట్లాడుతున్నారు. ఇవాళ బీసీకి ఇస్తామని అన్నారు. సాంకేతిక రూపకంగా స్వచ్ఛంగా డెడికేషన్ కమిటీ నిజంగానే జ్యుడిషియరీ ప్రకారంగా జరిగి ఉంటే అది న్యాయమే, తప్పేముంది, ఇవ్వచ్చు. ఒకవేళ అది కాదు, రాజకీయంగా ఓటు రావాలని అప్పర్ హ్యాండ్ ఉండాలని రేపటి భవిష్యత్తు కోసము ఇవాళ బీసీలను మేకల్ని చేస్తా అని అనుకుంటే మాత్రము అది తప్పు అని చెప్తున్నాం. జీవో నెంబర్ 9ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? ఇంతకీ చట్టాన్ని అందరూ గౌరవిస్తాం. దాన్ని వ్యతిరేకించడము దాన్ని ఒప్పుకోవడం అనేది ఉండదు. చట్టం అందరికీ చట్టమే, చట్టాన్ని గౌరవించాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. ఏదైతే చట్టరూపకంగా దాన్ని చేసినటువంటి ఏ ప్రజాప్రతినిధులు అవుతున్నారో అదే చట్టాలు వాళ్ళ కోర్టులో అమలు అవుతున్నాయి. ఇవాళ ఆ చట్టాన్ని ఏ ప్రజాప్రతినిధులైతే చట్టసభల్లో చేశారో వారే గౌరవించకుండా ఇలాంటి పనులు చేస్తూ ఉంటే దానికి రూపం లేదు. నా ముఖాన్ని నేను తిట్టుకున్నట్టే, నన్ను నేను అనుకున్నట్టే అని అంటున్నాను. ఈ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కామారెడ్డి ఎమ్మెల్యే స్పష్టంగా తనకున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. గతంలో నుంచి బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి స్టాండ్ పైనే మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నామని, ఈ టైంలో ఈ రకమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడం కారణంగా కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం ఉందంటూ మాత్రం కామారెడ్డి ఎమ్మెల్యే అంటున్నారు. కెమెరా పర్సన్ హేమంత్, రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.